బబ్లు అనే ఒక కోతి తన మిత్రుడైన బాలు అనే కోతి కోసం అయితే అడవిలో వెతుకుతుంది. కానీ ఎంతసేపు కావాల్సిన బాలు అనే కోతి అయితే కనబడలేదు. దానికి దారిలో ఒక పులి అయితే కనబడింది. పులినైతే ఇలా అడిగింది, "నా మిత్రుడిని చూసావా?" అని. పులి అయితే లేదని చెప్పింది. తర్వాత ఏనుగుని కూడా ఇలాగే అడిగింది. ఏనుగు కూడా చూడలేదని చెప్పింది. కొంతసేపటి తర్వాత కుందేలు అయితే ఎదురొచ్చింది. కుందేలు కూడా ఇలా అడిగింది. కానీ కుందేలు అయితే నాకు కూడా తెలీదని చెప్పింది. కొంతసేపటి తర్వాత అడవిలో ఒక ప్రదేశంలో తన మిత్రుడైన బాలు అనే కోతైతే ఆ బబ్లుకైతే కనబడింది. హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా మొబైల్ ఫోన్‌లో ఈజీగా కార్టూన్ యానిమేషన్ వీడియోస్ అయితే చాలా సింపుల్‌గా అయితే చేయొచ్చు ఏఐతో. అదెలాగో ఈ వీడియోలో చూద్దాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. వీడియోనైతే లైక్ ఇలా యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్ చేయాలంటే మనకైతే బ్యాక్‌గ్రౌండ్స్ అయితే కావాలి. అలాగే క్యారెక్టర్స్ అయితే కావాలి. మనం బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ క్యారెక్టర్స్ అయితే ఏఐ నుంచి అయితే జనరేట్ చేస్తాం. అందుకోసం మీ మొబైల్ ఫోన్‌లోనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి, గూగుల్ క్రోమ్‌లో అడోబ్ ఫైర్‌ఫ్లై అని అయితే సెర్చ్ చేస్తే, ఫస్ట్ అయితే ఒక వెబ్‌సైట్ అయితే రావడం కనబడుతుంది. నేను అక్కడ ఆరో మార్క్‌లు చూపించినట్టు. ఆ వెబ్‌సైట్ అయితే వచ్చాక ఆ వెబ్‌సైట్‌ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. యువర్ ఇమాజినేషన్ ఈజ్ హియర్ అని గట్టాని. అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ అయితే లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. లాంగ్వేజ్ అలాగే కంట్రీ. ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకొని, కంట్రీ అయితే మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ టెక్స్ట్, ఇమేజ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. నేను అక్కడ ఆరో మార్కులు చూపించినట్టు. ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తే మనమైతే ఒక కొత్త ఇంటర్ఫేస్‌కి అయితే వెళ్తాం. నేను అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు. మనం ఈ అడోబ్ ఫైర్‌ఫ్లైతో మంచి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, క్యారెక్టర్స్, బ్యాక్‌గ్రౌండ్స్ అయితే మనం జనరేట్ చేస్తామనమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా. జనరేటివ్ ఏఐ అడోబ్ యాప్స్ అని అయితే అడుగుతుంది. అక్కడ అగ్రీ అయితే కొట్టాలి. అగ్రీ అయితే కొట్టాక నెక్స్ట్ అయితే కొంచెం సేపు లోడింగ్ అయితే వస్తుంది. లోడింగ్ అయితే వచ్చాక కింద అయితే అక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని అయితే ఉంటుంది. ఆల్రెడీ అక్కడ జనరేట్ చేసిన చాలా రకాల ఇమేజెస్ అయితే మీరైతే చూడొచ్చు. డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ దగ్గర అయితే మీరైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ కనుక మీరు ఎంత బాగా ఇస్తే మీకు ఏ అయితే ఇమేజెస్ అయితే అంత బాగా జనరేట్ అవుతాయి. నేనైతే అక్కడ 2D యానిమేటెడ్ కార్టూన్ బ్యాక్‌గ్రౌండ్, ట్రీస్, గ్రాస్, జంగిల్ అని అయితే ఇస్తున్నాను. ప్రాంప్ట్ అయితే మీరు బాగా అయితే ఇవ్వాలి. ఎందుకంటే ప్రాంప్టే డిసైడ్ చేస్తది ఈ ఏఐ ఇమేజ్ యొక్క అవుట్‌పుట్‌నైతే. మీకొచ్చిన ఇంగ్లీష్ పరిజ్ఞానం అంతా వాడి మంచి ప్రాంప్ట్స్ అయితే ఇచ్చి మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోండి. మీరు యానిమేషన్ చేసే వీడియోలకి. కావాలంటే నన్ను గనక ప్రాంప్ట్స్ అయితే కామెంట్ బాక్స్‌లో అడిగితే నేనైతే కొన్ని ప్రాంప్ట్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. కానీ స్క్రీన్ మీద చూడండి నేను ఎలాంటి ప్రాంప్ట్స్ అయితే ఇస్తున్నానో. మీకు ఆ ప్రాంప్ట్స్ అయితే మేబీ ఉపయోగపడొచ్చనమాట. అక్కడైతే ఓకే చేస్తే మనమైతే యాస్పెక్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకున్నాను యూట్యూబ్ వీడియో కోసం. మనకైతే 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఆ 4 ఇమేజెస్ జనరేట్ అయ్యాక వాటిలో మీకు గనక ఏదైతే నచ్చిందంటే ఆ ఇమేజ్‌ని అయితే మీరు మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి అక్కడ యారో మార్క్ చూపించిన ప్లేస్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అయితే మీ మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మీరు ఇలా ఎన్ని సార్లైనా అన్‌లిమిటెడ్‌గా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అడోబ్ ఫైర్‌ఫ్లై అయితే అన్‌లిమిటెడ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చనమాట ఫ్రీగా. మీ స్క్రీన్ మీద చూడండి నేనైతే ఎన్ని చాలా ఇమేజెస్ అయితే నాకు కావాలి కాబట్టి అందుకైతే ఆల్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే జనరేట్ చేసాం కాబట్టి మనం నెక్స్ట్ అయితే యానిమేటెడ్ క్యారెక్టర్స్ కోసం అయితే జనరేట్ చేస్తున్నామనమాట. నేను యానిమేటెడ్ స్టోరీస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మంకీ క్యారెక్టర్ వాకింగ్ 2D యానిమేటెడ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ లేదా ఫుల్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ అనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సైడ్ వ్యూ అనైతే ఇస్తున్నాను. మీకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం అంతా వాడి ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయండి. మంకీ బ్రౌన్ కలర్ ఉండాలి కాబట్టి బ్రౌన్ కలర్ అనేది ఇచ్చి జనరేట్ అయితే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నాకైతే కొన్ని మంకీ ఇమేజెస్ అయితే నచ్చాయి. దాంట్లో సెకండ్ ఇమేజ్ అయితే బాగా వచ్చిందనమాట. ఆ సెకండ్ ఇమేజ్‌ని అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఒక్కోసారి మీకు గనుక రిజల్ట్స్ అయితే బాగా రాకపోతే రిఫ్రెష్ చేయండి. రీసెర్చ్ చేస్తే కొంచెం అయితే మంచి ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వడం అయితే నేనైతే అబ్జర్వ్ చేశాననమాట. వీడియోని గనుక ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే. మనకి ఇమేజెస్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ మంకీ అయితే చాలా కామెడీగా అయితే ఉందనమాట. ఆ మంకీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో మాకు చెప్పండి. ఓకే. మనమైతే ఇలాగా యానిమేటెడ్ కార్టూన్స్ అయితే జనరేట్ చేసాం. మనకి స్టోరీలో చాలా యానిమల్స్ కావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎదర మంకీ ప్లేస్‌లో టైగర్ అలా ఎలిఫెంట్ మీకైతే మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీకు ఏ యానిమేటెడ్ కార్టూన్ క్యారెక్టర్ అయితే కావాలో ఆ యానిమేటెడ్ ఆ యానిమల్ పేరైతే టైప్ చేసి
మీకు నచ్చిన ఇమేజ్‌ని అయితే ఈజీగా అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు గనక యానిమేషన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఛానెల్‌లో ఒక ప్లేలిస్ట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఓకే. మనకైతే ఇప్పుడు యానిమేషన్‌కి సంబంధించిన ఆల్ క్యారెక్టర్స్ అయితే జనరేట్ అయిపోయాయి. డౌన్‌లోడ్ ఇప్పుడైతే చేసుకున్నాం. మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ యాప్ అయితే కావాలి. యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి లోడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసి మనం ఇందాక అడోబ్ ఫైర్‌ఫ్లైలో జనరేట్ చేసుకున్న ఇమేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ ఇమేజెస్‌ని అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేయండి. కార్టూన్ క్యారెక్టర్స్ యొక్క. ఎందుకంటే యానిమేషన్ చేసినప్పుడు అయితే బ్యాక్‌గ్రౌండ్స్ అయితే మనకైతే ఉండకూడదు. యానిమేషన్ వీడియో బాగా రావాలంటే. ఈ యాప్‌లో చాలా అంటే చాలా ఈజీగా యానిమేషన్ కోసం మనమైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా సింపుల్‌గా అయితే రిమూవ్ చేసేయొచ్చు. యానిమేషన్ వీడియోలో వాడే ప్రతి క్యారెక్టర్ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌నయితే ఈ యాప్ అయితే యూజ్ చేసుకోండి. మీకు యానిమేషన్ వీడియోలో ఏ ఏ క్యారెక్టర్స్ అయితే యూజ్ అయితే ఆ క్యారెక్టర్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసాక నెక్స్ట్ స్నాప్‌సీడ్ యాప్‌లోకి అయితే వచ్చి మనమైతే ఇందాక కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయితే జనరేట్ చేసుకున్నాం. ఆ బ్యాక్‌గ్రౌండ్స్‌కి అయితే మనకైతే అక్కడ ఒక లోగో అయితే రావడం కనబడుతుంది. ఫైర్‌ఫ్లై జనరేట్ చేసింది కాబట్టి స్నాప్‌సీడ్‌లోకొచ్చి హీలింగ్ అనే ఆప్షన్ ద్వారా ఆ లోగోనైతే మనం చాలా అంటే చాలా ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు. మీరు ఏ ఏ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే యూజ్ చేద్దామైతే అనుకుంటున్నారో, ఆ బ్యాక్‌గ్రౌండ్స్‌కి అయితే హీలింగ్ ఆప్షన్ ద్వారా యూజ్ చేసి, ఆ ఒక్క వాటర్ మార్క్‌నైతే చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే రిమూవ్ చేసేయండి. ఇంకైతే మనం ఫైనల్ పార్ట్‌లోకైతే వచ్చేసాం. మీరైతే ఎడిటింగ్ యాప్ అయితే యూజ్ చేస్తే, ఆ ఎడిటింగ్ యాప్ గానీ, సాఫ్ట్‌వేర్ గానీ, ఆ యొక్క ఇమేజెస్ అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి బ్యాక్‌గ్రౌండ్స్ అయితే. మీకైతే సందర్భానుసారం ఆ ఇమేజెస్ అయితే ఎంతసేపు, ఎంత లెంగ్త్‌లో అయితే ఉండాలో మీరే అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. మనమైతే ఇప్పుడు ఇమేజెస్ అయితే మీ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లోకి అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. నేనైతే కైన్‌మాస్టర్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు గనుక కైన్‌మాస్టర్ యాప్ అయితే యూజ్ చేయడం వస్తే మీరు ఈజీగా కైన్‌మాస్టర్ యాప్‌లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు చెప్పదలిచిన స్టోరీ అయితే చెప్పేయండి. లేకపోతే మీరు యానిమేషన్ కంప్లీట్ అయ్యాక కూడా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. నేనైతే యానిమేషన్ బాగా రావడానికైతే ముందే వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసేసాను. అంటే వాయిస్ ఓవర్ కంప్లీట్ చేశాక దాన్ని బట్టి సీన్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాననమాట. మీకు కూడా ఈ ట్రిక్ అయితే నచ్చితే ఫాలో అయిపోండి. ఈ ట్రిక్ అయితే కొంచెం నాకైతే చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్స్ వచ్చేసింది. వాయిస్ ఓవర్ పెట్టుకున్నాం. మనం యానిమేషన్ చేయడం ఒకటే మిగిలింది కాబట్టి యానిమేట్ చేయాలనుకుంటున్న క్యారెక్టర్ అయితే తీసుకొని మనకైతే కైన్ మాస్టర్‌లో అక్కడైతే కీ అనేది ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. నేను ఆరమాకులు చూసినట్టు. యానిమేషన్ కీ అనమాట. ముందు మీ క్యారెక్టర్ యొక్క లెంగ్త్‌నైతే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మీకు క్యారెక్టర్ యొక్క లెంత్ అయితే ఎంతసేపు అయితే కావాలో అంతవరకైతే అడ్జస్ట్ చేసుకొని ట్రిమ్ చేసుకోండి. మీకు యూజ్‌లెస్ పార్ట్. అప్పుడు ఏం చేయాలంటే కీ ఫ్రేమ్ యానిమేషన్ ద్వారా యానిమేషన్ కీ ఉపయోగించి మీరు సీన్ చివర ఆ కోతైతే ఆ మంకీ అయితే ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటుందో అక్కడికైతే డ్రాగ్ చేస్తే చాలా అంటే చాలా ఈజీగా మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఈజీగా యానిమేషన్ అయితే అయిపోతుందనమాట. మీరు ఇలా ప్రతి యానిమల్‌కి చేయాల్సిన అవసరం లేదనమాట. కావాలంటే ఏం చేయాలంటే యానిమేషన్స్ అయితే మీరు ఫ్లిప్ చేసుకోండి. అంటే క్యారెక్టర్స్ అయితే మనకు రైట్ సైడ్ అయితే వచ్చాయి. లెఫ్ట్ సైడ్‌కి కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు కైన్ మాస్టర్ యాప్‌లో. ఓకే. మనమైతే వీడియో అయితే ఇన్ యానిమేషన్‌లోకి వెళ్ళైతే ఆ యానిమల్స్ పాప్ లేదా అవుట్ యానిమేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కీ ఫ్రేమ్ యానిమేషన్ ద్వారా మీరు మొబైల్ ఫోన్‌లో చాలా అంటే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. బేసిక్ ఎడిటింగ్ అయితే వస్తే కైన్ మాస్టర్‌లో ఈజీగా యానిమేషన్ వీడియో అయితే చేసేయొచ్చు. మీరైతే నా వీడియో యొక్క ఫైనల్ కాపీ అయితే వీడియో స్టార్టింగ్‌లో చూసారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో అయితే ఉంది. కాంటెంట్ అయితే ఛానల్‌లో చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.